తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఎంఎన్సీ ఫాక్స్కాన్ వారి సౌజన్యంతో తాండూర్ ఎమ్మెల్యే పిఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా మెగా జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాకు వచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రసంగించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో నియోజకవర్గం నుంచి 400 మంది మహిళలు రావడం సంతోషకరం. అందులో 200 మంది ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రోజుకు 8 గంటల ఉద్యోగం. మహిళలు ముందుకెళితే వారి ఇల్లు బాగుపడుతుంది. ఫాక్స్కాన్ కంపెనీపై పూర్తి అవగాహన నాకు ఉంది. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా తాండూర్ నియోజకవర్గానికి విచ్చేసిన కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి జాబ్ మేళాకు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జాబ్ చేసిన వాళ్ళకు ఫ్యూచర్ లో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు గోవేడ్ అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా నిన్నటి నుంచి దీన్ని మా వాళ్ళు కూడా చెప్పిన ఖచ్చితంగా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చేయండి. ఎవరైతే నిరుద్యోగులకు ఉంటారో వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా. అదే కాకుండా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళండి దయచేసి, ఎందుకంటే మీరు ఆడపిల్లలు, మీరు అక్కడ పోయి ఖచ్చితంగా హాస్టల్లో ఇక్కడ ఉండాలా. మీకు ఆ దగ్గర ఎవరైనా రిలేషన్ ఉంటే పర్వాలేదు, ఏదైనా మీరు అక్కడ ఉండేటట్టుంటే మీకు ఖచ్చితంగా ఒక మంచి కంపెనీ అని మాత్రం నేను 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. దాంట్లో కంపెనీలో మీరు మంచిగా చేసుకుంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా కానీ స్టార్టింగ్ శాలరీ అనేది తక్కువనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన కాడికి మీకు దాదాపు 15,000 నుంచి 16,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు నెలకు. మీరు మంచి వర్క్ చేసుకుంటే మీరు చేసేది కూడా 8 అవర్స్ మాత్రమే. 8 అవర్స్లలో కూడా జాబ్ ఉండేది కూడా మంచి ఏసీ హాల్ ఉంటుంది. దాంట్లో చిన్న సిప్స్ హెడ్ ఫోన్స్ మీకు అందరికీ కూడా తెలుసు, హ్యాపీ హెడ్ ఫోన్స్ తయారవుతుంది. అది హ్యాపీ హెడ్ ఫోన్స్ అంటే చెవులో పెట్టుకుంటాం మనం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మీరు అది కూర్చొని కొంతమంది చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద వెయిట్లు మోసేది ఏముండదు, పెద్ద హార్డ్ వర్క్ మాత్రం దాంట్లో ఏముండదు. చేసుకుంటే ఒకసారి మీరు అదృష్టంగా భావిస్తే ఒక మంచి కంపెనీ మాత్రం నేను 100% దాంట్లో గ్యారంటీ ఇస్తా. కంపెనీకి మాత్రం ఎక్కడ పేరు పెట్టేది లేదు, ఎందుకంటే దాన్ని కొట్లాడి కూడా ఆ రోజు కేటీఆర్ గారు కూడా ఎందుకంటే తీసుకొచ్చాడు ఆయన, దాన్ని కూడా చెప్పాలా. వాళ్ళు ఆ రోజు ఎక్కడ పోయినటువంటి కంపెనీ ఆ రోజు మన తెలంగాణకు తీసుకురావడం జరిగింది. దాన్ని వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ కూడా మన ముఖ్యమంత్రి గారు వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా ఇచ్చి ఈరోజు మొన్ననే శంకుస్థాపన కూడా చేపించడం జరిగింది. ఇంకా మంచి కంపెనీ అనేది మాత్రం దాంట్లో ఇప్పటికే 4-5 వేల మంది దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు. మీరందరూ కూడా ఇష్టం ఉన్నోళ్ళు ఖచ్చితంగా మీరందరూ కూడా దాంట్లో జాయిన్ కాండి, చేసుకోండి. ఇంకా కూడా కొంతమంది మా సోదరులు ఇప్పుడే మా విద్యార్థి చెప్పింది ఇప్పుడే అనుష కానీ వీళ్ళందరూ కూడా చక్కగా చెప్పిండ్రు లోకల్ అయితేనే బాగుంటుందని చెప్పి. వాస్తవము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలను పట్టించుకున్నటువంటి పాపన వాళ్ళే. ఈ రోజు మనం గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్టే ఏది ఇచ్చినా మహిళల పేరు మీద తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు గతంలో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పావుల వడ్డీ కానీ 0 వడ్డీ కానీ రుణాలు ఇచ్చి మహిళల్ని స్ట్రెంథెన్ చేసేది. గత 10 సంవత్సరాల నుంచి అదంతా కూడా మర్చిపోయినరు. మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మళ్ళా మహిళలన్నింటినీ కూడా అందరినీ కూడా స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో మహిళా గ్రూపులకు మళ్ళీ పావుల వడ్డీ కానీ 0 వడ్డీ కానీ ఇవ్వాలా. వాళ్ళు తెచ్చినప్పుడే వాళ్ళు ఆర్థికంగా బాగున్నప్పుడే ఆ గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంతో గ్రామాలకు వెళ్ళే మహిళలకు ఎందుకంటే వాళ్ళకు వ్యాపారం పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే కూడా లోన్లు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మండల హెడ్ క్వార్టర్లో ఏదైనా మంచి పెద్ద ఇండస్ట్రీ పెడతామంటే కూడా మీరే ముందుకు రండి. మీకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించి మీకు అవసరం ఉన్న వాళ్ళకు రైస్ మిల్స్ కూడా ఇప్పించి మీకు గోడౌన్స్ కూడా కట్టించే కార్యక్రమము మొన్న మహిళా దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మనం కూడా తాండూరులో దాదాపు ఒక 1000-1500 మహిళలందరినీ కూడా పిలిచి ఇక్కడనే SVR గార్డెన్లోనే 10th రోజు ఒక పెద్ద ప్రోగ్రాం కూడా పెట్టుకొని మహిళలందరినీ కూడా సన్మానించడం జరిగింది. దాంతోపాటు మీరందరూ కూడా మహిళలు బాగున్నప్పుడే బాగుంటుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో మీరు వ్యాపారంలో ఎవరైతే వ్యాపార రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో మహిళా గ్రూప్ల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మేము ఆదుకుంటాం. మీకు ఏదేమైనటువంటి కావాలన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. మీరు ఎవరున్నా దాంట్లో కూడా ముందుకు రావచ్చు. వారందరూ ఎందుకంటే ఇక్కడ పెళ్ళైనటువంటి సోదరులు కూడా వచ్చిండ్రు, వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. దీంట్లో జాబ్ చేయని ఇష్టం ఉన్న వాళ్ళు, జాబ్ చేయని వాళ్ళు మాత్రం అది కూడా వాడుకోవచ్చు. మీరు అదే కాకుండా ఇక్కడ ఏదైతే హాస్పిటల్స్లలో ఉంటే మహిళా క్యాంటీన్స్ ఇస్తా ఉన్నాం. ఇంకా మీ సేవా కేంద్రాలు కావాలిస్తే మహిళల పేరు మీద ఇస్తా ఉన్నాం. రేపు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా మహిళల పేరు మీద ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మనం వచ్చినప్పుడే మహిళా సోదరులకు రేపు